ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరూ అయితే ఆ యొక్క లాబిరింత్ నుంచి బయటకొచ్చేస్తారు. దాంతో హానా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హమ్మయ్య! నేను బతికిపోయి మళ్ళీ తిరిగొచ్చేసానని జెప్పి. ఇంకా ఆ తర్వాత జూసుకుంటే హానాకి 5000 కాయిన్స్ అయితే వస్తాయి. ఇంకా ఆ తర్వాత జూసుకుంటే మన కాంగ్ వచ్చి వెంటనే నాకు ఆ కాయిన్స్ అన్నిటిని ఇచ్చేయి అని జెప్తాడు. మన హానా గూడా ఇచ్చేస్తుంది. దాంతో ఇప్పుడు జూసుకుంటే మనోడికి 10,000 కాయిన్స్ అయితే వచ్చుంటాయి. అండ్ పైగా మనోడైతే అనుకుంటాడిలా. ఇలా జూసుకుంటే నాకంటే ఎక్కువ కాయిన్స్ వచ్చిన ప్లేయర్స్ కూడా ఉండే ఉంటారు అని చెప్పి అనుకున్న తర్వాత హానాకిలా జెప్తాడు. ఓహ్! ఆ యొక్క బ్రహామ్స్ రింగ్‌ని నాకు 3 రోజుల లోపల ఇవ్వు. అంటే హానా ఉండి, ఏంటి 3 రోజుల్లోనా? అది కాస్త తక్కువ సమయం అని చెప్పేలోగా కాంగ్ ఉండి 2 రోజుల్లో ఇవ్వు అని చెప్తే హానా ఏమో షాక్ అయిపోతుందనమాట. ఓకే. నేను ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని జెప్పి అంటుంది. అండ్ ఇక్కడ జూసుకుంటే మన హానా ఫేస్ మీద కాంగ్ యొక్క హ్యాండ్ మార్క్స్ ఉంటాయి. అలా అని చెప్పి నేనేం జాలి పడట్లేదు. నిజానికి చంపాలని చూసింది కాబట్టి ఇలా ఆడుకోవటంలో తప్పులేదు. ఇంకప్పుడే న్యూస్ రిపోర్టర్ వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఇంకొక వారంలో కొరియా రిప్రజెంటేటివ్ గిల్డ్ అయిన డాంగున్ థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న బాస్‌ని చంపబోతున్నారంట. అంటే న్యూస్ రిపోర్టర్‌తో ఉన్న ఇంకొకతనుండి ఏంటి డాంగునా? నీ అర్థం డాంగున్ యొక్క గిల్డ్ యొక్క కొరియాలోనే నంబర్ 1 గిల్డ్ అంట గదా! అంటే న్యూస్ రిపోర్టర్ ఉండి అవును. యూఎస్, యూరోప్ అండ్ జపాన్స్ వాళ్ళు కూడా అంత గొప్పగా ఏం చేయట్లేదు. సో, వాళ్ళైతే ఈ యొక్క సౌత్ కొరియా మీదే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ అనేది పెట్టుకొనున్నారు. అండ్ బై ద వే చైనా గూడా ఇంకా సైలెంట్‌గానే ఉందా? అంటే ఇంటర్వ్యూకొచ్చిన ఆయనుండి అవును. వాళ్ళైతే మిగతా యొక్క కంట్రీస్ మీద ఆధారపడున్నారు. కాబట్టి మనమే టవర్‌ని క్లియర్ జేయటానికి మన సొంత దారిని కనుక్కుంటే ఎలా ఉంటుంది? అండ్ బై ద వే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను డాంగున్ గిల్డ్ ఏదైతే ఉందో థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న బాస్‌ని ఈజీగా క్లియర్ చేసేయగలదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాంగ్ ఉండి కేవలం ఒక్క నెల అయింది. అప్పటికి వీళ్ళు థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న మాన్‌స్టర్‌ని క్లియర్ చేద్దామని చెప్పి చూస్తున్నారా? నిజంగా వాళ్ళిప్పుడు చేసేదానికి చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు త్వరలోనే. ఇప్పుడు నాకర్థమైంది వాళ్ళు ఎందుకు ఇంత తొందరగా ఉన్నారని చెప్పి. వాళ్ళకి ఇక్కడున్న ఎన్నో రిసోర్సెస్‌తో ఆ యొక్క టవర్‌ని మోనోపలైజ్ చేయాలనుంది. అయినప్పటికీ కూడా 90 డేస్ ఇచ్చారు ప్రతి ఒక్క ఫ్లోర్‌ని క్లియర్ చేయమని చెప్పి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు గనక థర్డ్ ఫ్లోర్‌కెళ్తే సెకండ్ ఫ్లోర్‌ని అలానే వదిలేసిన వాళ్ళవుతారు. అసలు బిల్డింగే లేకుండా ఆ యొక్క టవర్ దగ్గరికెళ్తే అది ఒక సాలిడ్ ఫౌండేషన్ లాంటిది. కాబట్టి ఇప్పుడు ఎవెన్చువల్లీ నువ్వు ఒక వాల్‌ని హిట్ చేస్తావు. అండ్ ఆ కేవ్‌లో ఉన్న ప్రెషర్ ఎంత కష్టమైన గేమో నీకు తర్వాత అర్థమవుతోంది. అయినా రెండో ఛాన్స్ ఉండదు. ఈ యొక్క హ్యుమానిటీని డిస్ట్రక్షన్‌తో నింపేసినప్పుడు. ఎట్ ప్రెజెంట్ నేనైతే కొంత ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేయాలి. అండ్ పాస్ట్ మంత్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అండ్ బై ద వే ఇప్పుడు వీళ్ళంతా ఫేక్ రూమర్స్ అండ్ ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళల్లో నేను నమ్మదగ్గే ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ నాకు కావాలి. నా దగ్గర కొన్ని సోర్సెస్ ఉన్నాయి. వాటిని నేను ఎంతో కాలంగా నమ్ముకుంటూనే వచ్చాను. అని చెప్పి జనాలనైతే వెతకటం మొదలుపెడతాడనమాట. ఇంకా ఆ తర్వాత ఒకడినైతే కలుస్తాడు. వాడైతే హ్యూమన్ బ్యాడ్లీ అనమాట. వాడి అసలు పేరొచ్చేసరికి లీ టేమిన్. అండ్ ఇంకొకళ్ళొచ్చేసరికి పల్గ్ వాంగ్‌డాంగ్ న్యూక్లియర్ ఫిస్ట్. అండ్ తన పేరొచ్చేసరికి యూ యోన్‌వా. సో, ప్రస్తుతానికి వీళ్ళిద్దరినైతే కలుస్తాడు. చూసిన తర్వాత ఇలా అనుకుంటాడు. వాళ్ళ యొక్క గేమ్ పర్సనాలిటీస్‌తో మ్యాచ్ చేస్తే చాలా కష్టంగా ఉంది వీళ్ళని కనిపెట్టడానికి. నేనసలెప్పుడూ అనుకోలేదు ఇటువంటి జనాల్ని మీట్ అవుతానని. అండ్ పైగా నేను వీళ్ళిద్దరితో టవర్ ఆఫ్ ట్రయల్స్‌ని ఆడా. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి వీళ్ళిద్దరు ఎవరని జెప్పి. యెస్. పాస్ట్‌లో చూసుకుంటే మనోడు వీళ్ళతోనే ఆడాడనమాట. ఇంకా ఆ తర్వాత మనోడు ఐ ఆఫ్ ట్రూత్‌ని యాక్టివేట్ జేస్తాడు. దాంతో లీ టేమెన్ యొక్క డీటెయిల్స్‌ననేవి కనుక్కుంటాడనమాట. తన ఏజ్ 23 అండ్ తన దగ్గర ఇప్పుడు 2500 కాయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్కిల్స్ చూసుకుంటే కొంచెం మంచివే ఉన్నాయి. అండ్ ఈవెన్ సో వీడికి యూనిక్ ఎబిలిటీ అయిన మెకానికల్ కింగ్ అనేది వస్తోందనమాట. దాన్ని చూసిన మన కాంగ్ ఇలా అనుకుంటాడు. నేను అనుకున్నట్టుగానే వీడికి మెకానికల్ కింగ్ వచ్చింది. ఇది ఒక యూనిక్ ఎబిలిటీ అనమాట. ఇది చూసుకుంటే పెద్ద పెద్ద బ్యాటిల్స్‌లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నీ యొక్క మానాని అంత ఈజీగా డ్రైన్ చేయకుండా చేస్తుంది. ఇంకా ఆ తర్వాత యూ యోన్ ఆ తన యొక్క ఏజ్ వచ్చేసరికి 25 అండ్ తన దగ్గర వచ్చేసరికి ఇప్పుడు 4700 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. తన యొక్క యూనిక్ ఎబిలిటీ వచ్చేసరికి ఎర్త్‌క్వేక్. ఇదొచ్చేసరికి ఇంకొక యూనిక్ ఎబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఇదైతే అక్కడ క్లోజ్ ఆబ్జెక్ట్స్‌లో ఉన్న దానికి డ్యామేజ్ అయితే ఇవ్వగలదు. సో, ఇట్లా చూసుకుంటే వాళ్ళిద్దరూ వెళ్ళినా సరే ఈజీగా ఏదో ఒక డంజన్‌ని క్లియర్ చేసేయగలరు. ఇంకప్పుడే వాళ్ళ గురించి సిస్టమ్ కొన్ని విషయాలైతే చెప్తుంది. వీళ్ళిద్దరూ ఎంతో కాలంగా ఈ యొక్క గేమ్‌ని ఆడుతున్నారు. అండ్ మీ ముగ్గురు గనక 20థ్ ఫ్లోర్‌కెళ్తే లీ టేమిన్ అండ్ ఈ యోన్ హా యొక్క ఎబిలిటీస్‌ని నువ్వు కాపీ చేసుకోగలవు అని చెప్పి సిస్టమ్ అంటుందనమాట. ఇంకా ఆ తర్వాత లీ టేమిన్ ఉండి ఎందుకు ఆగుతున్నావు? నీ గురించి కూడా ఇంట్రొడ్యూస్ చేసుకో అంటే మనోడు నా పేరు కాంగ్ జిన్ హ్యోక్ అని చెప్తాడు. నా యొక్క యూజర్ నేమ్ వచ్చేసరికి అంత గొప్పదైందేం కాదు.
అండ్ నాకైతే ఇప్పుడు 27 ఇయర్స్ అండ్ నేనొక స్ట్రీమర్‌ని. 'పాప్రికా' టీవీలో స్ట్రీమ్ చేసేవాడిని. "ఏయ్! నువ్వు స్ట్రీమర్‌వా? నేను దాన్ని చూసేవాడిని" అని చెప్పి లీ టేమిన్ అంటాడనమాట. ఇంకా ఆ తర్వాత కాంగుండి నేనింకా ఎంతో కాలంగా స్ట్రీమర్‌గా చేయట్లేదు. నేను దాన్ని మానేశాను. అని చెప్పిన తర్వాత లీ టేమిన్ నుండి ఓహ్! రిలాక్స్ అవ్వు కాస్త. అండ్ బై ద వే మనమైతే స్ట్రేంజర్స్ ఏం కాదు. మనం ఎన్నో సార్లు గేమ్‌నైతే ఆడాం అని చెప్పి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న దాన్ని చూసి మన కాంగుండి ఇలా అనుకుంటాడు. వీళ్ళేంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరికంటే. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే నన్ను వాడుకొని వదిలేద్దామని చెప్పి చూసారు. అండ్ ఈవెన్ సో నాకు వెన్నుపోటు పొడుద్దామని చెప్పి కూడా చూసారు. బట్ స్టిల్ నేను వాళ్ళతో మాట్లాడుతూనే వచ్చాను. ఈవెన్ దో నేను వీళ్ళని ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నాను యాస్ ఎ పర్సన్‌గా. అండ్ ఈవెన్ సో నేను కాస్త రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతున్నాను. అండ్ టేమిన్ అండ్ యోన్హా నేను లాబిరింత్‌లో ఉన్నప్పుడు నన్నైతే ఫీల్ చేశారు వీళ్ళు. అదేంటంటే ఈ వరల్డ్‌లో ఉన్న రిప్రజెంటేటివ్ గిల్డ్ యొక్క మూవ్‌మెంట్స్ అన్నిటిని కూడా నాకు చెప్పారు. అండ్ స్ట్రీమర్స్ గురించి అండ్ ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్ గురించి చెప్పారనమాట. వాళ్ళు చూసుకుంటే డెమోనిక్ వన్స్ అని చెప్పి పిలుస్తారు. అండ్ వాళ్ళు చూసుకుంటే జనాల్ని కిడ్నాప్ చేస్తారు. అండ్ ఈవెన్ సో కాయిన్స్ ఫ్యాక్టరీస్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అని చెప్పి మనోడైతే అంటూ ఉంటాడు. ఇంక టేమి నుండి బై ద వే జిన్‌యోక్ నువ్వే చెప్పావు గదా! ఒక 1 మంత్ వరకు ఎక్కడికో వెళ్ళానని. అలాంటప్పుడు నువ్వు టెస్ట్ తీసుకోలేదా? ఏంటి టెస్టా? అని చెప్పి మన కాంగ్ అంటాడనమాట. ఇంకా ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు అయితే కార్‌లో వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూసుకుంటే టవర్ ఆఫ్ ట్రయల్స్ ఎప్పుడైతే అప్పీర్ అయిందో అప్పటి నుంచి జనాలు అందులోకి వెళ్ళటం మొదలుపెట్టారు. బట్ క్యాజువాలిటీస్ కింద చూసుకున్నా సరే జనాలు స్కై రాకెట్ కింద సెకండ్ ఫ్లోర్‌కెళ్ళిపోతున్నారు. సో, ఇప్పుడు చూసుకుంటే ఒక అసోసియేషన్ ఆఫ్ ద అవేకెన్డ్ టెస్ట్‌లో పాస్ అయితే పైకి వెళ్ళగలవు అని చెప్పి టేమిన్ అంటే ఇయోన్ హా ఉండి ఇన్‌కేస్ నువ్వు గనుక పాస్ అయితే వాళ్ళు నీకొక బార్ కోడ్‌ని ఇస్తారు. అని చెప్పి అన్న తర్వాత ఇంకిలా అనుకుంటాడు. అసోసియేషన్ ఆఫ్ ద అవేకెన్డ్ హెడ్ అయిన హాన్ సాంగ్ జీ. సో, ఈ యొక్క నేమ్ వెనకాల ఎన్నో సాక్రిఫైసెస్ అనేవున్నాయి. సో, వీడు చూసుకుంటే స్కిల్డ్ ప్లేయర్స్‌ని దొంగచాటుగా రిక్రూట్ చేసుకుంటున్నాడు. కాబట్టి నాకు వేరే దారేం కనబడట్లేదు. నేను అడ్వాంటేజ్ తీసుకోవాల్సిందే. అదే ఈ యొక్క అసోసియేషన్ క్రియేట్ చేసిన ఒక పాథటిక్ లాంటిది. ఇంకప్పుడే మనకి ఈ యొక్క అసోసియేషన్ గురించి కొన్ని విషయాలైతే తెలుస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క అసోసియేషన్‌ని ఎస్టాబ్లిష్ చేశారో, ఇప్పుడు ఎఫ్ ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని సెకండ్ ఫ్లోర్‌లోకైతే పంపించారు. అండ్ ఇంకొక పక్క చూసుకుంటే హై స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఆఫర్స్‌నైతే ఇచ్చేయటం మొదలుపెట్టారనమాట గవర్నమెంట్ అండ్ హై ర్యాంకింగ్ గిల్డ్స్ చూసుకుంటే. అండ్ అదంతా పక్కన పెట్టేస్తే ఈ యొక్క టెస్టింగ్ సైట్‌లో 3 కైండ్ ఆఫ్ పీపుల్స్ అయితే గ్యాదర్ అవుతారు. అసలు ఎంతో ఆశగా ఈ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్‌ని క్లియర్ చేద్దామని చెప్పి పట్టుగా కూర్చొనున్నారు. వాళ్ళు జడ్జ్ చేసినా చేయకపోయినా ఎవరో ఒకళ్ళు ఈ యొక్క టవర్‌ని అసెండ్ చేయటానికి క్వాలిఫై అవుతారు. అండ్ పైగా క్వాలిఫై అయినోళ్ళు ఈ యొక్క ప్రపంచానికే షో ఆఫ్ కొడుతూ ఉంటారు. అని చెప్పి చూస్తే పార్క్ హానా యొక్క బ్రదర్ పార్క్ హాజిన్ వస్తాడక్కడికి. అండ్ ఈవెన్ సో పార్క్ హానా గూడా వస్తుంది. అండ్ వారియర్ గిల్డ్ నుంచి కిమ్ కిటే గూడా వస్తాడు. మిగతా జనాలు ఫోటోస్ క్లిక్ చేయటం చూసి వీడికైతే కోపం వస్తూ ఉంటుంది. ఇంకా పార్క్ హాజిన్ ఏమో కన్సర్న్ చేస్తూ ఉంటాడనమాట తన్ని. బట్ తన కోపం వచ్చి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా చూసి వీళ్ళిద్దరూ గూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత బాడీ గార్డ్స్ ఏమో వీళ్ళ దారికి అడ్డు రాకండి అని చెప్పి జనాల్ని తోస్తూ ఉంటారు. ఇంకప్పుడే బాడీ గార్డ్‌కి మన కాంగ్ అయితే కనిపిస్తాడనమాట. మన కాంగ్ ఏమో తప్పుకోడు. "నీకు చెవులు వినిపించట్లేదా? ఎందుకు మూవ్ అవ్వవు" అని చెప్పి బాడీ గార్డ్ అంటే మన కాంగ్ ఉండి "నేనసలు ఎందుకు మూవ్ అవ్వాలి? నా పేరు జిన్‌హుక్. వీళ్ళిద్దరితో సహా నేను వచ్చా. అండ్ ఈవెన్ సో నేను టికెట్‌ని కూడా బై చేశాను. అండ్ నా యొక్క టర్న్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అయినా నువ్వెవరు నన్ను మూవ్ అవ్వు అని చెప్పడానికి" అంటే పార్క్ హాజిన్ వచ్చి అక్కడికి "ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? మేమంటే నీకింత కూడా భయం లేదా? నువ్వెవరో నాకు తెలీదు. బట్ నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. నా కోపం రాకముందే నువ్వు మూవ్ అవ్వు" అని చెప్పి జనాలు ఏంటి పార్క్ హాజిన్ ఇతని ముందు ఇలా నుంచొని వార్నింగ్ ఇస్తున్నాడేంటి అని చెప్పి జనాలు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న మన కాంగ్ ఉండి పార్క్ హాజినా? పార్క్ హానా చెప్పిన వాళ్ళ బ్రదర్ తినే కదా! అని చెప్పి ఐ ఆఫ్ ట్రూత్‌నైతే యాక్టివేట్ చేస్తాడు. తన ఏజ్ వచ్చేసరికి 26 అనమాట. అండ్ ఇప్పుడు మనోడు వాడి యొక్క స్కిన్‌ని కాపీ చేయాలంటే ఈ పార్క్ హాజిన్ గాడితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండాలనమాట మన కాంగ్. అప్పుడే దాన్ని చేయగలడు. అని సిస్టమ్ చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. ఓహ్! మాక్సిమం హానెస్టీయా? అని చెప్పి అనుకున్న తర్వాత ఈ పార్క్ హాజిన్ గాడేమో ఊకూకే చిరాకు తెప్పిస్తాడనమాట కాంగ్‌కి. ఇంకా ఈయన ఏమో దాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా పార్క్ హాజిన్ ఏమో ఈ చెత్త నా కొడుకు ఇక్కడి నుంచి మూవ్ అవ్వట్లేదని చెప్పేలోగా మన కాంగ్ ఉండి ఆ పార్క్ హాజిన్ గాడి చెయ్యి పట్టుకొని విరిచేస్తాడనమాట. ఇక ఆ తర్వాత మనోడికైతే కోపం వస్తుందనమాట హాజిన్‌కి. బట్ మన కాంగ్ వచ్చేసరికి వాటర్ అయితే తాగుతూ ఉంటాడు ఏమీ తెలియనట్టుగా.
ఇంకా తర్వాత వాడికైతే కోపం వచ్చి కాంగ్ మీదకి అటాక్ వస్తూ ఉంటాడు. మన కాంగ్ ఏమో ఆ వాటర్‌ని తీసి ఆడి మొహాన కొడతాడనమాట. దాంతో వాడేంటంటే కింద పడిపోతాడు. ఇంక అది చూసిన జనాలందరూ కూడా అసలేం జరిగిందిరా బాబు! అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. అది హానా చూసి కూడా లిటరల్లీ షాక్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వారియర్స్ గిల్డ్ నుంచి వచ్చిన కిమ్ కిటే కూడా చూసి, "మీరు కాస్త ఆపుతారా?" అని చెప్పి అంటాడనమాట. ఇంక అది చూసిన మన కాంగ్ ఉండి, "ఓహ్! వీడేనా వారియర్స్ గిల్డ్ నుంచి వచ్చిన కిమ్ కిటే" అని చెప్పి మనోడైతే ఐ ఆఫ్ ట్రూత్‌ని యాక్టివేట్ చేస్తాడు. బట్ అదైతే ఫెయిల్ అవుతుందనమాట. అంటే వాడి యొక్క డీటెయిల్స్ మన కాంగ్ చూడలేకపోతాడు. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటాడు. అంటే దానర్థం వీడు లెవెల్ 20లో ఉండుంటాడు. బట్ స్టిల్ నేనింకా లెవెల్ 1లోనే ఉన్నాను. అని చెప్పి అనుకున్న తర్వాత వాడేమో మన కాంగ్ దగ్గరకొచ్చేస్తాడనమాట కిమ్‌కితే. సో, ఇంక వాళ్ళల్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వీడికి బేబీ సిట్టర్ గూడా ఉన్నాడని చెప్పి తెలీదే అని చెప్పి కాంగ్ అంటే, ఆ కిమ్‌కిటే గాడుండి వాడు కాస్త హ్యాండ్‌ఫుల్‌గా బిహేవ్ చేస్తాడు. అండ్ పైగా వాడు వాడాల్సింది వాడతాడు. అంటే మన కాంగ్‌కి అర్థమవుతోందనమాట. ఏంటి వాడు వాడాల్సింది వాడతాడా? అంటే నువ్వు చెప్పే దాని ప్రకారం గోరియో, గిన్సెంగ్ చైనాకి సప్లై చేస్తారు అదేనా అని చెప్పంటే వాడేమో లిటరల్లీ షాక్ అయిపోతాడనమాట వీడికెలా తెలుసని జెప్పి. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ ఉండి, "ఏంటి అది అంత ఇంపార్టెంటా? ఫర్ ఎగ్జాంపుల్‌కి నాకు తెలియాలి కాబట్టి ఇంకా కొన్ని విషయాలైతే అడుగుతా. అసలు మీకు దాంతో పనేంటి? అసలు ఆ గోరియో గిన్సెంగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?" అని చెప్పిన తర్వాత కిమ్ గిటే గాడేమో బ్యారియర్‌నేసేస్తాడనమాట. ఇంకా ఆ తర్వాత బ్యారియర్ లోపలున్న కిమ్ కిటే కాంగ్‌కి ఇలా చెప్తాడు. "సో, నీకు మా 10 ఎక్స్‌క్లూజివ్ డంజన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుందామని చెప్పుందా? అలా అయితే నేను మాత్రం ఎంతని చెప్పి ష్యూర్‌గా ఉండగలను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీద. కోరియో రిన్సెంగ్. దీన్నైతే తినగలరా అనమాట. ఇది తింటే మానా అండ్ స్టామినా చాలా బాగా రికవర్ అవుతాయి. అయినప్పటికీ కూడా దీని యొక్క తాగితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. బట్ అది అంత పెద్ద సమస్య అవ్వకుండా నువ్వు యొక్క 3 ఐటెమ్స్‌ని వాడి దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. అందులో ఒకటొచ్చేసరికి కరాసియన్ జ్యూస్ అండ్ సెకండ్ వచ్చేసరికి మూన్ స్టోన్ అండ్ ఇదే చాలా ఇంపార్టెంట్ మండ్రాకే రూట్. అండ్ బై ద వే మిగతా వాళ్ళ సంగతి నాకనవసరం. నీ వరకు వస్తే ఈ మండ్రాకే రూట్స్ వెతకటం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నట్టున్నావు కదా! అలా అయితే నేనదెక్కడ దొరుకుద్దో చెప్పగలను. ఇప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా? అని చెప్తే ఆ కిమ్ కీటగాడేమో లిటరల్లీ షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ మన కాంగ్ చెప్పే ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతోంది. అసలు వీడెవడురా నాయనా అని చెప్పి అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత కాంగ్ ఉండి సరే మనం డీల్‌కొద్దామా అని చెప్పంటే మన కిమ్ కీటే గూడా సరే ఒక డీలేసుకుందాం. అదేంటంటే నువ్వు గనక నాతో గేమ్స్ ఆడుతూ ఉంటుంటే, ఇన్‌కేస్ అది నాకు తెలిస్తే, నిన్ను ఖచ్చితంగా కుక్కను కొట్టినట్టయితే కొడతా. అని చెప్పి వాడంటే మన కాంగుండి, ఐ థింక్ నువ్వు ఇక్కడ జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఆఫర్స్ అండ్ ఛాన్సెస్ ఇచ్చేది నేను. అని చెప్పి మనోడి యొక్క డ్రాగన్‌ని బయటికి తీస్తాడు. అండ్ సీరియస్‌గా చెప్తున్నాను. నాకైతే ఈ యొక్క ప్యానెల్ చూసిన తర్వాత జింగునే గుర్తొచ్చాడు. సో, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అండ్ ఇంక బ్యారియర్ బయట చూసుకుంటే మన యోన్హా అండ్ లీ టేమిన్ అయితే అక్కడున్న బాడీ గార్డ్స్‌ని చెతక్కొడుతూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత కిమ్‌కితే వేసిన బ్యారియర్‌ని డీయాక్టివేట్ చేసేస్తాడు. ఇంకా మన కాంగ్ గూడా నడుచుకుంటూ వస్తాడు. ఇంకా ఆ తర్వాత లీ టేమిన్ అండ్ యోన్హా ఇద్దరూ గూడా అసలు ఏమైంది? అసలు ఇంత కూడా గాయాలవ్వలేదు లోపల ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దానికి మన కాంగ్ ఉండి తను చాలా రీజనబుల్‌గా ఉన్నాడు నేననుకున్న దానికంటే. అని చెప్పి కాంగ్ అంటే కిమ్ కిటే గాడేమో నడుచుకుంటూ వెళ్తాడనమాట. ఇంక వెనకాల నుంచి హాజిన్ గాడేమో "అరేయ్! నీకేమైందిరా అసలు? వాడినెందుకు అలా వదిలేసావు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఇలా అనుకుంటాడు. నాకు ఇంకొక్క ఛాన్స్ వస్తే చాలు. నేను వాడితో ఫైట్ చేసి మళ్ళీ వాడిని ఓడిస్తా. అని చెప్పనేలోగా కిమ్ కిటే గాడొచ్చి వాడి మెడకాయని పట్టుకొని గాల్లో లేపుతాడనమాట. లేపిన తర్వాత ఇలా చెప్తాడు. "నువ్వసలు వాడితో తలపడినా వేస్ట్‌రా. ఇన్‌కేస్ నువ్వు ఇటువంటి దూలతోనే వెళ్లి వాడితో ఫైట్ చేద్దాం అనుకున్నా సరే నువ్వే బాధపడతావు. అర్థమైందా?" అంటే వాడేమో చాలా ఇబ్బంది పడుతూ, "ఆ! అర్థమైందని" చెప్పి హాజిన్ అంటాడు. ఇంకా ఆ తర్వాత కిమ్ కిట్ ఏమో వాడిని కింద పడేస్తాడు. పడేసిన తర్వాత వాడేమో ఇలా అనుకుంటాడు. అసలు ఆ బ్యారియర్‌లో ఏం జరిగింది? అసలు వాడికి ఎంత ధైర్యం లేకపోతే నన్ను ఇలా హ్యూమిలేట్ చేస్తాడు. నేను ఖచ్చితంగా వాడిని చంపేసి తీరుతాను. అని చెప్పిన తర్వాత సిస్టమ్ వస్తోందనమాట. నువ్వు వీడి యొక్క స్కిల్‌ని కాపీ చేయగలవని చెప్పి. ఆ యొక్క స్కిల్ పేరు చూసుకుంటే షాలో బ్రీతింగ్. అండ్ ఈ యొక్క స్కిల్ ద్వారా మనోడు ఏం చేయగలడంటే టార్గెట్ యొక్క బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్‌ని కంట్రోల్ చేయగలడు. అది వాళ్ళ యొక్క లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అని చెప్పి చూస్తే మనోడు ఆ యొక్క టెస్ట్ దగ్గరికైతే వస్తాడనమాట. అక్కడ చూసుకుంటే పార్ఖానా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ యొక్క టెస్ట్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇది మీకు సోలో లెవెలింగ్‌లో రీఎవాల్యుయేషన్ లాంటిదనమాట. అంటే తెలిసిందేగా హంటర్స్ యొక్క ర్యాంక్స్‌ని మెజర్ చేసుకుంటారు. అదే అనమాట. ఇంకా ఆ తర్వాత అక్కడే ఒకతనైతే ఉంటాడనమాట. తనుండి ఇలా చెప్తాడు. ప్లీజ్ రండి. ఇప్పుడు ఈ యొక్క టెస్ట్ అనేది చాలా సింపుల్.
మీ ముందు మ్యాజిక్ క్రిస్టల్స్ కనపడుతున్నాయి గదా! వాటిని జస్ట్ మీరు కొట్టాలి. అండ్ ఈవెన్ సో మీరు ఎటువంటి అబిలిటీస్ యూజ్ చేసి ఆర్ ఎల్స్ ఎటువంటి ఐటెమ్స్‌ని యూజ్ చేసి కొట్టినా సరే అదంత పెద్ద సమస్య ఏం కాదు. మేము జస్ట్ మీలో ఉన్న పొటెన్షియాలిటీని ఆ యొక్క క్రిస్టల్ స్ట్రైక్ ద్వారా మెజర్ జేస్తాం. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉండాలి తనెవరని జెప్పి. యెస్, తినే అనమాట ఇక్కడ టెస్ట్‌ని చూసుకుంటున్న మేనేజర్. అండ్ అలా చెప్పిన తర్వాత మన కాంగ్ అయితే డ్రాగన్‌ని బయటికి తీస్తాడనమాట. దాన్ని చూసిన ఆయనుండి, ఓహ్! చూస్తూ ఉంటే నీ దగ్గర డ్రాగన్ ఉన్నట్టుందే. ఈ యొక్క వెపన్ ద్వారా నువ్వు యూనిక్ ఎబిలిటీని యూజ్ చేయబోతున్నావా? అంటే కాంగ్ ఉండి, ఆ! అవును. అదైతే సరిపోతుంది గదా! అని చెప్పిన తర్వాత ఆయనుండి, ఆల్‌రైట్ మీరెప్పుడు రెడీ అయితే అప్పుడు దాన్నైతే హిట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలాగ చూసుకుంటే మన కాంగ్ పెద్ద క్రిస్టల్ దగ్గరికైతే వెళ్తాడనమాట. అది చూసిన ఆయనుండి, మిస్టర్ కాంగ్ అది కాస్త కష్టమైన క్రిస్టల్. అంటే చాలా హార్డ్‌గా ఉంటుంది. కాబట్టి మీరు బిగినర్ కాబట్టి ఇక్కడున్న క్రిస్టల్ దగ్గరకొచ్చి హిట్ చేయండి అని చెప్తూ ఉంటాడు. ఇంక తీరా చూసుకుంటే రెడ్ ఆరా అనేది వస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఈయనుండి అసలు ఒక నార్మల్ యావరేజ్ పర్సన్ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న క్రిస్టల్‌ని అసలు హిట్ చేయలేడని చెప్పి అనేలోగా మన కాంగ్ తన యొక్క డ్రాగన్‌లోకి ఫుల్ పవర్‌ని లోడ్ చేసి నేను ఆ యొక్క లాబిరింత్‌లో కష్టపడింది వేస్ట్ అవ్వలేదు కదా! అని చెప్పి ఆ యొక్క క్రిస్టల్‌కి ఒక్క స్ట్రైక్ అయితే వేస్తాడనమాట. దాంతో చూసుకుంటే ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న క్రిస్టలే చాలా ఈజీగా బ్రోక్ అయిపోతుంది. ఈవెన్ అది చూసి వాడైతే షాక్ అయిపోతాడు. అసలు ఇదెలా సాధ్యం? మిగతా జనాలు చూసుకుంటే మాక్సిమం డిస్‌క్వాలిఫై అయిపోతున్నారు. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న క్రిస్టల్‌ని ఎవరు స్ట్రైక్ చేయలేకపోయాడు. అయినా కూడా ఈ యొక్క క్రిస్టల్‌ని 2 ముక్కలుగా చేయటం నేనెప్పుడూ చూడలేదు అని చెప్పి అనుకుంటూ ఉండంగా మన కాంకయితే ఎస్ ర్యాంక్ వస్తోందనమాట. ఇంక నేను వెంటనే వెళ్లి మా సుపీరియర్స్‌కి రిపోర్ట్ చేయాలి అని చెప్పేలోగా మన కాంగ్ ఉండి, "ఒక్క నిమిషం ఆగు. ఈ యొక్క రిపోర్ట్ అనేది ఒక వారం తర్వాత పెట్టు." ఏంటి ఏమైందని చెప్పి తనంటే మన కాంగ్ ఉండి, "కొన్ని కారణాలైతే ఉన్నాయి. బట్ ఒక వారం అయిన తర్వాత నేను ఎటువంటి సమస్యని పట్టించుకోను" అని చెప్తే ఆయనుండి బట్ అని చెప్తూ ఉంటాడు. ఈలోగా మన కాంగ్ ఉండి, "నేను నా జీవితంలో కొన్ని థింగ్స్ అయితే నేర్చుకున్నాను. అందులో ఒకటి ఆ ఫిస్ట్ అటాక్ నీ దగ్గరకొస్తున్నప్పుడు లాక్ అంటే నీకెక్కువ భయమేస్తుంది. అండ్ అది చాలా దూరంలో ఉంది" అని చెప్పి చాలా సీరియస్‌గా అంటాడు. ఇంకా ఆయనేమో పాపం కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత అక్కడికి హానా వస్తుందనమాట. వచ్చి బ్రహామ్స్ రింగ్ అనేది ఇస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆ పాపేమో నా మొహం మీద వేసిన మార్క్ తీసేయి అని చెప్పి అంటుంది. మన కాంగ్ గూడా అలానే చేస్తాడనమాట. ఇంకా ఆ తర్వాత యోన్హా అండ్ లీ టేమిన్‌కైతే నేనొక ఎఫ్ ర్యాంక్ అని చెప్తాడు. వాళ్ళేమో దాన్ని చూసి షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే మనోడు వీళ్ళిద్దరికంటే స్ట్రాంగ్. అయినా సరే మన కాంగ్‌కెందుకు తక్కువ ర్యాంక్ వచ్చిందా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళు కార్‌లోకి ఎక్కుతూ ఇలా మాట్లాడుకుంటారు. జిన్‌హాక్ సెకండ్ టెస్ట్ అనేది డంజన్‌ని క్లియర్ జేయాలి. అలాంటప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అంటే కాంగ్ ఉండి ఐ గెస్ నేనది ఎటువంటిదో కనుక్కోవాలనుకుంటా. అయినా సరే మీరు నా కోసం కంగారు పడకండి. జస్ట్ మీరు ఆ టవర్ దగ్గరికి ముందుకు వెళ్తూ ఉండండి. నేను కూడా త్వరలోనే మీ దగ్గరకొస్తాను అని చెప్పిన తర్వాత ఇలా అనుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ టెస్ట్ అనేది నీ యొక్క మ్యాజిక్ బట్టి నీ యొక్క ర్యాంక్‌ని మెజర్ చేస్తారు. ఎవరైతే అందులో పాస్ అవుతారో వాళ్ళు సెకండ్ టెస్ట్‌లోకి వెళ్తారు. చూస్తూ ఉంటే అది ఈజీగానే కనిపించొచ్చు. అండ్ పైగా మీరందరూ చేయాల్సిందేంటంటే టవర్ ఆఫ్ ట్రయల్స్‌లో ఉన్న ఆ యొక్క డంజన్స్‌ని క్లియర్ చేయాలి. అయినప్పటికీ కూడా లెవెల్‌తో ఎటువంటి సంబంధం లేదు. మిగతా జనాలు చూసుకుంటే వాళ్ళు ఆ యొక్క గాబ్లిన్స్‌ని కానీ, ఆర్క్స్ గానీ చూజ్ చేసుకుంటారు. అయినప్పటికీ గూడా నేను నాశనమైన మొదటి ఫ్లోర్‌కి వెళ్ళబోతున్నాను. ఆ ఒక్క ప్లేస్‌లో చూసుకుంటే ఒక సింగిల్ పర్సన్ కూడా ఆ యొక్క డంజన్‌ని క్లియర్ చేయలేకపోయాడు. అయినప్పటికీ గూడా ఈ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్ వచ్చి 11 ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే నిజమైన జీవితంలోకొచ్చేసింది. అండ్ పైగా నేనిక్కడికొచ్చి చాలా కాలం అయిపోతోంది. ద కారిడార్ ఆఫ్ ద కరప్ట్ అని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత వెనకాల నుంచేమో రేయ్! బ్యాగ్స్‌ని మోసుకుంటూ తీసుకురా అని చెప్పి మన కాంగ్‌నైతే కొడుతూ ఉంటారనమాట. అంతటితోని ఈ యొక్క చాప్టర్ అయితే అయిపోతుంది.